మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులకు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, కొత్తగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, కొత్తగా రాష్ట్రంలో ఏర్పడిన 185 మంది తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకు, జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులకు, అందరికీ, విలేకరులకు, పాత్రికేయులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, ఇక్కడికి వచ్చిన నా సోదరులు, నా అభిమానులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం నుంచి 1982 ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ బీసీ, బడుగు, బలహీన, మైనారిటీ, ఎస్సీలకు పెద్దపీట వేస్తూ, గతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుమారు 40 సంవత్సరాల కాలం రాజకీయ పార్టీలు ఏ విధంగా పరిపాలన చేసినాయి, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయని అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరైతే పెద్దగా ఉంటారో, ఎవరైతే నాయకులుగా ఉంటారో వాళ్ళకే ఈ శాసనసభ సభ్యత్వాలు కానీ, శాసనసభ్యులుగా కానీ, రాజకీయ రంగప్రవేశం కానీ జరిగేది. అలాంటిది అన్ని కులాల వారికి రాజకీయ ప్రాధాన్యత ఉండాలా, ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఉండాలని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నారా లోకేష్ గారు ఎవరైతే కష్టపడతారో, సిఫారసులు లేకుండా పదవులు ఇస్తామని ఆయన పాదయాత్రలో ప్రకటించడం జరిగింది. ఆయన కూడా 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలా, దౌర్జన్యాల ప్రభుత్వం నడుస్తూ ఉంది, కూల్చివేతల ప్రభుత్వం నడుస్తూ ఉంది, రౌడీజం ప్రభుత్వం నడుస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారనే ఆలోచనతో ఆయన 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, పాదయాత్రలో అనేక రకమైన సమస్యలు తెలుసుకొని ఈరోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు కష్టపడి పనిచేయండి, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట, తెలుగుదేశం పార్టీ ఎన్నుముకలు, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ఎన్నుముకలు అని చెప్పడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, గతంలో ఉండే ప్రభుత్వాలు, గతంలో ఉండే పార్టీలకు సిద్ధాంతాలు ఎటువంటివి, తెలుగుదేశం పార్టీకి ఉండే సిద్ధాంతాలు ఎటువంటివి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలని ఒక మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పల్లా శ్రీనివాసరావు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు కానీ పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న నన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడము, మేమంతా వాళ్లకు కృతజ్ఞతలై ఉంటామని చెప్పి ఈ సందర్భంగా పత్రికల ద్వారా పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ
రాష్ట్ర భవిష్యత్తును కోరుకునే పార్టీ. ఆ వైపు వైఎస్ఆర్సీపీ పార్టీ మనం చూస్తున్నాము. గతంలో 5 సంవత్సరాల పరిపాలన చేసి 3 రాజధానులు అనే పేరుతో రాజధాని లేకుండా చేసిన పార్టీ. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని లో బడ్జెట్లో ఉండే రాష్ట్రాన్ని, లో బడ్జెట్లో ఉండే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకొని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తూ, రాజధాని డెవలప్మెంట్ చేస్తూ, పోలవరం ప్రాజెక్టు డెవలప్ చేస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? అల్లకల్లోలమైన మాటలు మాట్లాడుతున్నాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేస్తానంటాడు. గతంలో 3 రాజధానులని అన్నాడు. ఈరోజు పెట్టుబడులు పెట్టేదానికి ఎవరన్నా వస్తే పెట్టుబడులు పెట్టనివ్వకుండా వాళ్ళకి అడ్డపడే పరిస్థితి జరుగుతూ ఉంది. రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కోసము మన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించి రాత్రింపగలు పనిచేస్తూ ఉంటే అతని రాజకీయం కోసము, అతని స్వార్థం కోసము, అతను గతంలో చేసిన తప్పుల నుంచి బయటపడే దానికోసము రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. 16 నెలలు జైలుకు వేయించినాడు. వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమ సంపాదన కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్నాడు. అదే మాదిరిగా అందరినీ జైలుకు పంపించాలని చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లేకుండా కేసులు ఎటువంటి తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా గమనించినారు, చూస్తూ ఉన్నారు. దేవుడు మంచి ఆలోచనతో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా 164 సీట్లతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు నిమిషాలు పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మాకు స్థానం కల్పించినారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉండే సంక్షేమాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకొని పోయి ఇంకా 15 నుంచి 20 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీ అధికారం ఉండేటట్టుగా ప్రచార సాధనలతో ముందుకు పోతామని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, ప్రజలు కూడా గమనించాల్సిన పరిస్థితులు వచ్చినాయి, ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక పక్క సొంత బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలను తేల్చలేని పార్టీ, ఒక పక్క ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మంచి మార్గంలో నడిపించే పార్టీ. ఏ వైపు ఉండాలా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి. కాబట్టి అందరికీ మరీ విన్నవించి చెప్తా ఉన్నాము, మీరు ఆలోచించండి. ఈరోజు ఏ ప్రభుత్వంలో అభివృద్ధులు జరుగుతున్నాయి, ఏ ప్రభుత్వంలో నీటి వసతులు అయితేనేమి, మనకు రైతాంగ విషయం అయితేనేమి, అన్ని కులాల వారికి సంక్షేమ విషయాలు అయితేనేమి ఎవరు చేస్తారనేది ఆలోచించి మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసము మీరందరూ తోడ్పాటుని అందించి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆశీర్వదించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీ, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసే పార్టీ అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ, బీసీలకు పెద్దపీట వేసే పార్టీ. ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు ఒక బీసీ కులస్తుడు, బీసీ బిడ్డ. ఈరోజు మేము చూస్తే ఒక ముస్లిం మతంలో పుట్టి ఒక ముస్లిం బిడ్డగా నేను ప్రధాన ఉపాధ్యాయ పదవి చేపట్టడం జరిగింది. ఏదన్నా పదవి రావాలంటే కష్టపడిన వాళ్ళకే పదవులు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి కార్యకర్తలకు మేము పిలుపునిస్తాము, కార్యకర్తలకు అండగా ఉంటాము, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తాము. ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎంతో చూసాం మేము పొద్దుటూరులో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా చూసాం. ఏ పరిస్థితి ఉంది పొద్దుటూరులో, ఎంత దౌర్జన్యాలు జరిగినాయి, ఏ విధంగా అవినీతి పరిపాలన జరిగింది, ఏ విధంగా సహజ వనరుల్లోనే అమ్ముకున్నారు, ఏ విధంగా వాళ్ళు క్రికెట్ అయితేమి, మట్కా అయితేమి, ప్రతి అవినీతి, ప్రతి అక్రమ సంపాదనను సంపాదించి పెట్టుకున్నారు. అటువంటి వ్యక్తులు ఒక పక్క, నీతి నిజాయితీకి మారుపేరుగా వరదరాజ రెడ్డి గారు ఒక పక్క, అక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సొంత చిన్నాయనను చంపి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సిబిఐ కేసులో ఉండే వ్యక్తి ఒక పక్క.
మన రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అందరూ గమనించాలని చెప్పి నేను మరి కోరుకుంటున్నాను. దయవుంచి మన రాష్ట్రం బాగుండాలంటే, మన భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.